ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభు, కృపా కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదముల వందనములు స్తోత్రములు చెల్లించిన తండ్రి, పరిశుద్ధుడు ప్రియుడు అయిన దేవ, నా తండ్రి నైనా మేమందరము కూడుకొని ప్రభు మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రములు చెల్లించిన ప్రభు. నైనా తండ్రి నైనా మీరే మాట్లాడండి ప్రభు. నైనా ఇక్కడున్న బిడ్డలందరి హృదయాలు తెరిచి నాయన వాక్యాన్ని భద్రపరచండి తండ్రి. వాక్య ప్రకారము జీవించేవారుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నా నోటి మాటలు, నా ధ్యానం మీ దృష్టికి అంగీకారమైనట్లు చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికై మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించున్నాను. మరి ఇక్కడ కూర్చుని ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాను. మనం హృదయం మీద ధ్యానం చేసుకుంటున్నాం. మీకు జ్ఞాపకం ఉంటుంటే నేను వచ్చినప్పుడల్లా హృదయం గురించి నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నాను. మరి ఈ దినము యథార్థ హృదయం గురించి మనము ధ్యానం చేసుకుందాం. అంశము యథార్థ హృదయం. ఎందుకు మనం ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, మరి మనం ఆత్మీయంగా ఎదగాలి. మనం ఆత్మీయంగా ఎదగాలి. మనకి కొన్ని విషయాలు బాగా తెలిసి ఉండాలి. తెలిసిన విషయాల్ని మనము అనుసరించి మరి విశ్వాసంతో మనం నడుచుకోవాలి. అంటే ఏంటి ఆ విషయాలు? మనకు తెలిసి ఉండాల్సిన విషయాలు, ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? దేవుని గుణగణాలు ఏమిటి? దేవుని గుణగణాలు ఏమిటి? రెండవది, దేవుని మార్గములు ఎలాంటివి? దేవుని మార్గములు ఎలాంటివి? దేవుడు మనల్ని ఏ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడు? ఏ విధంగా మన హృదయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఇవన్నీ కూడా మనకి ప్రతి విశ్వాసికి తెలిసి ఉండాల్సిన విషయాలు. ఎందుకు అంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన జీవితాల్లో దేవుడు మరి అద్భుత కార్యాలు చేయాలన్నా, మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయాలన్నా, దేవుని కొరకు సాక్షులుగా వాడుకోవాలన్నా, ఆయన సువార్త వ్యాపించడంలో మనల్ని ఇన్స్ట్రుమెంట్స్ లాగా వాడుకోవాలన్నా ఆయన కోరుకున్నట్లుగా మనము జీవించాలి. అది అంతేకాకుండా మరి మన మానవులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్నో సమస్యలు వస్తాయి కదా. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, వర్క్ ప్లేస్లో సమస్యలు వస్తాయి, సమాజంలో సమస్యలు వస్తాయి. మరి ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడిపోకుండా దేవుడు మనకి తోడున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యల్లో మనల్ని దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు, మనం ఎలా ఉంటే ఎలా నడిపిస్తాడు, మనము ఏ విధంగా జీవిస్తే దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు, ఇవన్నీ కూడా మన మరి ప్రతి విశ్వాసి కూడా మరి తెలుసుకోవాల్సిన విషయాలు. తెలుసుకోవడమే కాదు, కానీ తెలుసుకునే విషయాలను ఏం చేయాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? తెలుసుకునే విషయాల్ని ప్రాక్టీస్లో పెట్టాలి కదా. మరి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, మరి ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా. థియరీ ప్రాక్టికల్స్ రెండు ఉంటాయి. ఉట్టి థియరీ తెలుసుకోవడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? ఏమీ లేదు. మనం ఏ థియరీ నేర్చుకున్నా, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా, మరి దాన్ని ఏం చేయాలి? ప్రాక్టికల్స్ రూపంలో మరి దేనికైనా యూస్ కావడానికి మనం దాన్ని కన్వర్ట్ చేయగలగాల. ఆ థియరీని, ఆ ప్రాక్టీస్ని మరి ఆ ప్రాక్టికల్స్ రూపంలోకి మార్చాలి. అప్పుడే నేర్చుకున్న దానికి విలువ, లేకపోతే ఏమీ లేదు.
కాబట్టి ప్రియులారా, మనం ముందు తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాల్ని మనము ఆచరించుకోవాలి జీవితంలో. కాబట్టి ఈ దినము మనము ఒక మంచి పాయింట్ ఏంటంటే యథార్థ హృదయం కలిగి ఉండాలి మన అందరం కూడా. ఇక మరి యథార్థ హృదయం కలిగి ఉంటే ఎంతగా దేవుడు మనల్ని మరి ఆశీర్వదిస్తాడో మన వాక్యంలో చూద్దాం. ఎంతగా దేవుడు నడిపిస్తాడో మనం వాక్యంలో చూద్దాం. మరి యథార్థవంతులుగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యథార్థవంతులు దేవుని చూస్తారు. మరి ఈ మాట అనగానే మనకి ఇంకో విషయం ఏం గుర్తుకొస్తుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే శుద్ధమైన హృదయం కలిగిన వారు దేవుని చూస్తారు. యథార్థ హృదయాలు దేవుణ్ణి చూస్తారు. ఈ మాటలు శుద్ధ హృదయము, యథార్థ హృదయము, దేవుని యందు భయభక్తులు, నీతిమంతులు, ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటే పక్కనే ఉంటాయి, కలిసే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఒక వర్డ్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అండర్స్టాండింగ్ లో. కానీ అవన్నీ కలిపినప్పుడే మనకి మరి ఇంకే హృదయం వస్తుందంటే జ్ఞాన హృదయం వస్తుంది అన్నమాట. మరి యథార్థ హృదయం దేవుణ్ణి చూస్తారు. వాక్యం మనం చూద్దాం. కీర్తనలు 11వ కీర్తన 7వ వచనం. 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేస్తారు. ఆయన ముఖదర్శనం చేస్తారంట యథార్థవంతులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. అంటే ప్రియులరా, యథార్థ హృదయం మనం కలిగి ఉంటే మన దేవుని చూస్తామని మనం వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకో చక్కటి వాక్యం ఏంటంటే మనం యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుణ్ణి చూస్తాం. అంతేకాకుండా మనం యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మనల్ని చూస్తాం, మనం దేవుణ్ణి చూస్తాం, దేవుడు మనల్ని చూస్తాడు. ఆ వాక్యం కూడా చూద్దాం. మరి ఆదికాండం 20వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనం. దానికన్నా ముందు జస్ట్ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి అబ్రహాము గెరార్లో కొన్నాళ్ళు ఉన్నట్లు మనందరికీ తెలుసు. అప్పుడు గెరార్ రాజు అయిన మరి అబీమెలెకు, గెరార్ రాజు అబీమెలెకు. అప్పుడు శారాని అబ్రహాం ఏం చెప్తాడు? నా చెల్లెలు అని చెప్తాడు. శారా కూడా నా అన్న అని చెప్తుంది. దాన్ని బట్టి రాజు తనని రాజగృహానికి తీసుకెళ్తాడు. కానీ ఆమె క్షేమంగానే ఉంటుంది. అయితే మరి ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, 4వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నువ్వు నీ ఇంట చేసుకొని నా స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడువు సుమ్మి అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అనెను. అందుకు దేవుడు అవును, యథార్థ హృదయముతో దీన్ని చేస్తున్నామని నేను అడుగుదును. మరియు నువ్వు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. చాలు చాలు. ఇక్కడ అబీమెలెకు రాజు ఏమంటున్నాడు? నువ్వు చూడలేదా నేను ఎంత యథార్థ హృదయంతో చేశాను అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అవును, నువ్వు ఎంత యథార్థ హృదయంతో ఉన్నావో చేసావో నేను చూశాను అంటున్నాడు. ప్రియులారా, అది చాలా బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఇర్మియా ప్రార్థన చేసినప్పుడు, దేవా, యెహోవా దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని మొదలెడతాడు ప్రార్థన, చిన్న ప్రార్థన. అప్పుడు దాని వెంటనే ప్రభు సమాధానం చెప్పినప్పుడు స్టార్టింగ్ లోనే ఏమంటాడు? ఆయన మొదలెడతాడు తెలుసా సమాధానం? అవును, యెహోవా, నాకు ఏమన్నా అసాధ్యమైనది
ఉన్నదా అంటాడు. మనం ఏ విధంగా మాట్లాడితే దేవుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా, మన హృదయంలో చూస్తున్న ప్రతి మాటని కూడా దేవుడు చాలా పర్టిక్యులర్గా అబ్జర్వ్ చేస్తాడు, వింటాడు అనే సంగతి మనము గమనించాలి. కాబట్టి ఇక్కడ చూడండి, యథార్థమైన హృదయంతో చేశాడు అన్న విషయం మరి ప్రభువు చూసినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే యోబు గురించి కూడా ఒకసారి చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా దేవుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడునే, న్యాయవంతుడునే, చెడుతనం విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు. ఇక్కడ స్వయంగా యెహోవా దేవుడు యోబును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు, సాతానుతో ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి? యథార్థవంతుడు, నీతిమంతుడు. యెహోవా నేను చెప్పిన ఈ మాటలన్నీ పక్కపక్కనే ఉంటాయండి. యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు. ఒకటి ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి. ఇక కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడే చూశాడు యోబు యథార్థవంతుడు అనే విషయం. కాబట్టి మనము మరి యథార్థమైన హృదయం కలిగి ఉంటే మనము దేవుణ్ణి చూస్తాము, దేవుడు మనల్ని చూస్తాడు. ఇంత గొప్ప విషయాన్ని మనము తెలుసుకుని మనం ఎంత ధైర్యంగా ఉండాలి. కాబట్టి యథార్థ హృదయం కలిగి ఉండాలి అని మనం ఒక నిర్ణయము మనము తీసుకోవాలి. మరి యథార్థత అంటే ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మరి హిబ్రూ పదం ఆరిజిన్ హిబ్రూ పదం ఉంటుంది కదా, హిబ్రూ పదం నుంచి ఆ మూలం పదం మీనింగ్ చూస్తే, మరి యథార్థత అన్న దానికి మీనింగ్ ఏంటంటే తిన్నని ఒక స్ట్రైట్ లైన్, లేకపోతే నిలువు అని అర్థం. అని ఒక స్ట్రైట్ లైన్లో ఉండడం అన్ని, అది యథార్థత అంటే. మరి అంటే ఏంటి యథార్థత అంటే? మన ఆలోచనలు ఏ రూపంలో బయటకు వస్తాయి? మాటల రూపంలో బయటకు వస్తాయి. ఆ మాటలు తర్వాత ఎలా మారుతాయి? క్రియలుగా మారుతాయి, చేతలుగా మారుతాయి కదా. ఆలోచనలు, మాటలు, క్రియలు ఇలా వస్తుంది. మరి ఈ మూడు కూడా ఒకే లైన్లో ఉన్నప్పుడు అది యథార్థత అవుతుంది. ఈ మూడు కూడా ఒకే లైన్లో ఉండాలి. అంటే ఏంటి? మనం మొట్టమొదటిగా మనకి శుద్ధమైన ఆలోచనలు ఉండాలి. ఆ ఆలోచనలే మన మాటల్లో రావాలి. ఆ మాటలే మనకి క్రియలలో కనబడాలి. అప్పుడు దాన్ని ఏమంటారంటే యథార్థత అంటారు. అలా ఉండేవారిని యథార్థవంతులు అంటారు. మరి శుద్ధ హృదయానికి యథార్థ హృదయానికి తేడా ఏంటంటే, రెండు ఒకటి లేకుండా ఒకటి ఉండదండి, రెండు కలిసే ఉంటాయి. ఈ మన కాయిన్కి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో అలాగే యథార్థ హృదయం ఉండాలంటే శుద్ధ హృదయం ఉండాలి, శుద్ధ హృదయం ఉన్నప్పుడు యథార్థ హృదయం ఉండాలి. అది శుద్ధ హృదయము మన హృదయానికి సంబంధించింది. హృదయంలో దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండాలి మనం, అప్పుడు శుద్ధ హృదయం అవుతుంది. మరి ఆయన యందు విశ్వాసం ఉండాలి, అప్పుడు శుద్ధ హృదయం అవుతుంది. అయితే ఆ వచ్చిన ఆ నీతిగల ఆలోచనలు, మనం దేవుని గురించిన ఆ దేవుని గుణగణాల వంటి గుణగణాలు, అంటే కనికరం ఉందనుకోండి ఉదాహరణకి, మన హృదయంలో మనం కనికరం కలిగి ఉండాలి. తర్వాత ఏమవ్వాలి? మన మాటల్లో కూడా అదే కనికరం రావాలి, మన చేతల్లో కూడా అదే కనికరము కనబడాలి. అలా ఉన్నప్పుడు అది యథార్థ హృదయము అవుతుంది. మరి అంటే ఇప్పుడు శుద్ధ హృదయము అంటే అది హృదయానికి సంబంధించిందని మనం అనుకుంటే, యథార్థ దేనికి సంబంధించింది అవుతుంది? అప్పుడు ప్రవర్తనకి సంబంధించింది అవుతుంది, ప్రవర్తనలో కనబడాలన్నమాట. కాబట్టి ప్రియులారా, రెండు కూడా కాయిన్కి 2 సైడ్స్ వంటివి. మరి యథార్థ హృదయము, శుద్ధ హృదయము అంటే దేవునికి ఎంతో ఇష్టమైనవి. ముందు మనం అది తెలుసుకోవాలి అన్నమాట. ఆ
మరి ఎందుకు దేవుడు అంతగా ఇష్టపడతాడు, మరి యథార్థ హృదయానికి దేవుడు ఏ విధంగా సాయం చేస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ధైర్యంగా ఈ భూలోకంలో జీవించడానికి మనకి మరి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకా శుద్ధ హృదయము యథార్థ హృదయము చూసాం. మరి దేవుడు యథార్థవంతుడు అని మరి దేవుని భక్తులు కొనియాడారు. దేవుడు యథార్థవంతుడు, ఆయన ఏదైతే అదే మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఆయన చెప్తాడు చూడండి, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉంటాడు. ఆయనకి ఏ గుణాలు ఉంటే ఆ గుణాలు మనం కలిగి ఉండాలనేది ఆయన కోరిక. మనం అలా కలిగి ఉంటే అప్పుడు మనం అంటే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు, అంతే కదండి. ఆయన ఇష్టపడాలంటే ఆయన కోరుకున్నట్లుగా మనము జీవించాలి, ఆయన స్వరూపంలో జీవించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్వరూపంలో మనము జీవించాలి. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము చేసినప్పుడు ఏమంట రాయబడి ఉన్నది అక్కడ, దేవుడు వారిని ఆయన స్వరూపంలో చేశాడు, దేవుని స్వరూపంలో చేయబడ్డారు. కాబట్టి ప్రియులారా, దేవుని స్వరూపము అంటే మరి ఆ గుణగణాలు దేవునికి ఏమున్నాయో, యథార్థత, పరిశుద్ధత, యథార్థత, ప్రేమ, కనికరము, సాత్వికము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి దేవుడు యథార్థవంతుడు అని మరి ఆయన భక్తులు మరి దేవుణ్ణి కొనియాడారు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 32:4. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషివై నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మోషే కొనియాడుతున్నాడు దేవుణ్ణి ఏమని, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. 2 మాటలు పక్క పక్కనే ఉన్నాయి, నీతిపరుడు, యథార్థవంతుడు. అలాగే కీర్తనలు 25:8-9. కీర్తనలు ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును, ఆయన దీనులను నడిపించు, తన మార్గమును దీనులకు నేర్పును. అది యథార్థత అనేది మార్గానికి సంబంధించింది, ప్రవర్తనకి సంబంధించింది అని మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ మరి కీర్తనాకారుడు దేవుణ్ణి కొనియాడుతున్నాడు, యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు. కాబట్టి ఆయన మార్గాల గురించి పాపులకు ఉపదేశిస్తాట. నిజమే, పాపులకే కదండి కావాల్సింది ఉపదేశం. నీతిమంతులకి ఎలాగో తెలుసు కాబట్టి వారి నీతిని అనుసరించి వారు నడుచుకుంటారు. కాబట్టి ఆయన మరి యేసయ్య కూడా అదే మాట అన్నాడు కదా, నేను డాక్టర్ ఎవరికి కావాలి, వైద్యుడు రోగులకే కావాలి కానీ ఆరోగ్యవంతులకే అవసరం లేదు, అలాగే నేను పాపుల్ని పిలవచ్చి తిని అని మరి యేసుప్రభు కూడా అదే మాట చెప్పేటట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి దేవుడు యథార్థవంతుడు అని మరి ఆయన భక్తులు కొనియాడినట్లుగా మనము చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన యథార్థవంతుల్ని ఇష్టపడతాడు. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఎవరిని ఇష్టపడతాడు, యథార్థవంతుల్ని ఇష్టపడతాడు. ఎందుకు యథార్థవంతుల్ని ఇష్టపడతాడంటే ఆయన స్వరూపంలో మనము జీవించడానికి మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన మనల్ని ఇష్టపడతాడు. మరి దేవుడు మరి యథార్థవంతుడని చూసాం, యథార్థవంతుల్ని ఇష్టపడతాడని చూసాం. యథార్థవంతులు దేవుడిని చూస్తారు, దేవుడు యథార్థ హృదయాన్ని చూస్తాడని కూడా మనము తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఇంకా ఎంతో చక్కని మాటలు మనం చూద్దాం. ఏంటంటే దేవుడు యథార్థ హృదయాన్ని ఏ విధంగా నడిపిస్తాడు, దేవుడు యథార్థవంతుల్ని ఏ విధంగా నడిపిస్తాడు. చాలా సంతోషకరమైన మాటలండి ఇవి. మరి మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా సామెతలు గ్రంథము 11:3.
యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ త్రోవ చూపించును. చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు పాడు చేయను. చేయను. చాలండి. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును. మరి యథార్థవంతులకి దేవుడు ఏం చేస్తాడండి? త్రోవ చూపిస్తాడు. త్రోవ చూపిస్తాడు. అది మనం ఏ మార్గంలో నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఆయన మనకి త్రోవని చూపిస్తాడు. త్రోవ చూపించాక మరి ఏం చేస్తాడు తెలుసా? త్రోవ చూపించి వదిలేయడండి. ఇప్పుడు మనం సుచిత్ర జంక్షన్ మేడ్చల్కి వెళ్ళాలనుకుంటున్నాం. సుచిత్ర జంక్షన్కి వెళ్ళాం. సుచిత్ర జంక్షన్కి వెళ్ళాక అంటే అసలు ఏమి తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, మనకు కాదు, మనకు తెలుసు అన్ని. అసలు ఏమి తెలియని వాళ్ళు సుచిత్ర జంక్షన్ దగ్గర నిలబడ్డారు. అప్పుడు ఎవరినైనా అడుగుతారు, మేడ్చల్కి ఎలాగెళ్ళాలండి అని. ఎవరినైనా అడిగినప్పుడు ఇప్పుడంటే లొకేషన్లు పెట్టేసుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. అయినా లొకేషన్లోనే ఒక్కోసారి అడగాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎవరినైనా అడిగారు అనుకోండి, అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మా ఇటు సైడ్ ఉంటే లైలా వైపు ఉంటే ఓకే రైట్ సైడ్ తిరగండి, స్ట్రైట్ వెళ్ళిపోండి అని చెప్తారు కదా. అది మనకు కూడా వస్తారండి? మనకు కూడా వస్తారా? రాదు. ఎందుకు వస్తారు? మనకు కూడా మనం దారి అడిగాము, దారిట చెప్తారు, త్రోవ చూపిస్తారు, వదిలేస్తారు. కానీ మన ప్రభు అలా కాదండి. మన ప్రభు అలా కాదు. త్రోవ చూపిస్తాడు. త్రోవ చూపించాక మనకి తోడుగా వస్తాడు. ఆ త్రోవలో మనకి తోడుగా వస్తాడు. అదే మరి మానవులకి దేవునికి ఉన్న తేడా అదే. మరి ఇప్పుడు మనం పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 2 ఏళ్ళ పాపని వదిలేస్తామా మనం? ఇలాగెళ్ళి అలాగెళ్ళి అక్కడికి వెళ్ళి రా అని వదలం కదా. మనం కూడా ఉండే తీసుకెళ్తాం, తోడుగా ఉండే తీసుకెళ్తాం. ఈవెన్ పెద్ద అయ్యాక కూడా ఎక్కడైనా అడ్మిషన్కి తీసుకెళ్ళాలంటే, లేకపోతే ఇంటర్వ్యూస్కి తీసుకెళ్ళాలంటే తల్లిదండ్రులు మనం తోడుగా ఉండి తీసుకెళ్తాం కదా. దేవునికి మనం అందరం పిల్లల, అది ఇంపార్టెంట్ విషయం. మనం ఎవరివండి? దేవునికి పిల్లల. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోవ చూపించి వదిలేయడు, తోడుగా ఉండి నడిపిస్తాడు. మరి ఆ వాక్యం చూద్దాం. సామెతలు గ్రంథము 3వ వచనం, 3వ అధ్యాయము 32వ వచనం. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చాలండి, చాలు. ఆయన తోడుగా ఉంటాడు కదండి. త్రోవ చూపిస్తాడు, తోడుగా ఉంటాడు. మరి ఇశ్రాయేలీలకి ఎర్ర సముద్రము దాటిపించాడు, అరణ్య మార్గంలో నడిపించాడు. మీరు అలాగెళ్ళండి ఇలాగెళ్ళండి అని ఆయన ఎక్కడో ఉండి నడిపించాడండి వాళ్ళని. ఆయన పైనుండి నడిపించాడు వాళ్ళని. ఈ దారిలో వెళ్ళండి, ఆ దారిలో వెళ్ళండి అని. ఏం చేశాడు ఆయన? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడుండి వారిని నడిపించాడు. మరి మీ సంగతులన్నీ మనం గమనిస్తున్నామా? ఈ సంగతులన్నీ మనం గమనిస్తున్నాం. ఎందుకు భయపడతాం మనం? దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన భక్తుల్ని విడిచిపెట్టేయడండి. ఆయన తోడుగా ఉంటాడు, త్రోవ చూపిస్తాడు, మరి తోడుగా ఉంటాడు. మరి తోడుగా ఉన్నాక ఏం చేయాలి? ఊరికినే ఏం ప్రాబ్లం వచ్చినా ఊరికినే అలాగా మనకు కూడా నడిచేస్తాడు అనుకున్నారా? ఏం చేస్తాడు? కాపుదలని దయచేస్తాడు, సంరక్షిస్తాడు. అది ఉట్టిగా మనతో నడవడం కాదు. ఏం చేస్తాడు దేవుడు? మనకి కాపుదల దయచేస్తాడు, మనకి సంరక్షణ దయచేస్తాడు. మన వాక్యంలో చూడండి, కీర్తనలు 25:21. కీర్తనలు 25:21. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థయు నిర్దోషత్వము నన్ను సంరక్షించును గాక. చాలు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. మరి యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుండి మనల్ని సంరక్షిస్తాడు.
అది మనకు సంరక్షణ కావాలని కోరుకుంటాం, బానే ఉంది. మరి ఆ సంరక్షణ కావాలి అంటే మరి శత్రువుల నుంచి కాపాడుతాడు. శత్రువు అంటే మన సాతాను సాతాండు యొక్క ప్లాన్స్ నుంచి మనల్ని రక్షిస్తాడు కదా. మనకి ఏం కావాలో అవన్నీ ఇచ్చి దేవుడు అన్నపానములు ఇచ్చి మన అవసరాలన్నీ తీర్చి ఆయన సంరక్షిస్తాడు. మరి అన్నీ చేయాలంటే మనం ఎలా ఉండాలి? మనం యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. యథార్థతకి ఆపోజిట్ వర్డ్ కుటిలత. కుటిలత అంటే ఏంటంటే హృదయంలో ఒక ఆలోచనలు ఉంటాయి, పైకి ఇంకొకటి మాట్లాడుతారు. అది కుటిలత. దేవునికి అది అస్సలు ఇష్టము ఉండదు. కొంతమంది వాక్యంలోనే ఉంటుంది సాంతులు. కొంతమంది మాటలు అంటే తేనె పూసిన కత్తెలాగా ఉంటాయంట. లోపల కత్తి ఉంది, పైన తేనె ఉంది, ఏం చేయాలి? కాబట్టి ప్రియులారా, యథార్థవంతులు అంటే దేవునికి చాలా ఇష్టం. మన యథార్థవంతులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం చూసే యథార్థవంతులకి దేవుడు త్రోవ చూపిస్తాడు, త్రోవలో తోడుగా ఉంటాడు, తోడుగా ఉండే సంరక్షిస్తాడు. సంరక్షించడమే కాదు, ఇంకా అల్టిమేట్ గా మనకేం కావాలో అది కూడా చేస్తాడు. అదేంటో చూద్దాం. సామెతలు గ్రంథం 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గం తప్పగా నడుచుకున్న వారికి ఆయన కేడముగానున్నాడు. యథార్థవంతులు ఏం చేస్తాడంటే ఆయన వర్ధిల్ల చేస్తాడు, కాపాడుతాడు. కాపాడేకి ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేస్తా అంటే డెవలప్మెంట్ అన్నమాట. మనకి ఆశీర్వదిస్తాడు మనల్ని. మనం ఏ పని చేసినా దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు. అదే కదండి కావాల్సింది మనకి. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం వర్ధిల్లగలమా? ఈ లోకంలో వర్ధిల్లలేము. ఆయన బిడ్డలకి చాలా ఈజీ చెప్పాలంటే వర్ధిల్లడం. ఎందుకంటే ఆ వర్ధిల్లత కలగజేసేది ఎవరు? దేవుడు. ఆయనే మనకి తోడున్నప్పుడు మనకి దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. మరి ఆయన తెలియని బిడ్డలకి చాలా కష్టపడి అచీవ్ చేస్తారు. కానీ ఆయన తెలిసిన బిడ్డలకి కష్టాన్ని ఆయన ఫలింపచేస్తాడు. లేకపోతే ఒక్కొక్కసారి కష్టం వేస్ట్ అయిపోతూ ఉంటుంది చాలా మంది కదండి. ఎంతో కష్టపడ్డాక కష్టం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలకి దేవుడు మరి మన కష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడాలి. కానీ ఆ కష్టాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మరి వేస్ట్ అవనివ్వడు, వర్ధిల్లా చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మరి యథార్థ హృదయాలు అంటే దేవునికి ఇష్టము. ఆయన చూస్తాడు యథార్థ హృదయాన్ని, ఆయన చూస్తాడు. మనం కూడా మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యంలో దేవుణ్ణి మనం చూస్తాం. మన జీవితంలో ఏదో కార్యం ఇదేదో జరిగిపోయింది అనుకో, యథార్థ హృదయాలు ఎలా ఆలోచిస్తారంటే అవును ఈ కార్యము దేవుడు చేశాడు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యంలో మనం దేవుణ్ణి చూస్తాం. ఆయన మనల్ని చూస్తాడు, మరి మనకి త్రోవ నడిపిస్తాడు. అంటే ఆయన ఏ మార్గాల్ని మనకి తెలియజేస్తాడు, ఏ మార్గంలో నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలో త్రోవ చూపిస్తాడు. ఆ త్రోవలో మనం నడిచేటప్పుడు తోడుగా వస్తాడు. మనకు తోడుగా వచ్చి ఉండడమే కాకుండా మరి మనల్ని సంరక్షిస్తాడు, కాపాడుతాడు. మరి అంతేకాకుండా మనల్ని వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మరి మనందరం కూడా యథార్థ హృదయం కావాలని, యథార్థవంతులుగా జీవించాలని మనం చాలా మనస్ఫూర్తిగా కోరుకోవాలి. దేవుని ప్రార్థన చేయాలి. మరి ప్రార్థనాపూర్వకంగా మనం యథార్థ హృదయం కలిగి జీవించాలి. మరి విషయాలు మనం తెలుసుకోవడమే కాదు, కానీ తెలుసుకున్న వాటిని మనం అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే ఫలితం. ప్రియులారా, దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకున్నాం. దగ్గర మా ప్రభు, కృపా కనికరములు కలిగిన దేవ, మీ బంగారు పాదముల వందనాలు స్తోత్రములు చెల్లించినాము తండ్రి. పరిశుద్ధుడు ప్రియుడైన దేవ తండ్రి, మీరు యథార్థ హృదయాన్ని ఇష్టపడుతున్నారని మేము తెలుసుకున్నాం ప్రభు. నైనా వినిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు. విషయములు విని ప్రభు ఆ మాటని హృదయంలో భద్రపరుచుకొని ప్రభు
మాటల ప్రకారము జీవించు భాగ్యం దయచేయండి తండ్రి. ప్రభా, ఇక్కడ కూడుకొనైన ప్రతి బిడ్డకి యథార్థ హృదయం దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.